నమస్కారం. మనం చేసే పనులే మన తలరాతను మారుస్తాయా? అసలు మన సుఖదుఖాలకు కారణం ఏంటి? భారతీయ సనాతన ధర్మానికి మూలస్తంభమైన ఆ రహస్యమే కర్మ సిద్ధాంతం. అసలు కర్మ అంటే ఏమిటి? అది మన జీవితాలను ఎలా శాసిస్తుంది? మన చేసిన ప్రతి ఆలోచన, మనం మాట్లాడిన ప్రతి మాట మన తర్వాతి జన్మని ఎలా నిర్ణయిస్తాయో తెలుసా? కర్మ సిద్ధాంతం అనేది భారతీయ మతాల్లోని అత్యంత ముఖ్యమైన నమ్మకం. భారతదేశంలో ఉద్భవించిన హిందూ, జైన, బౌద్ధ, సిక్కు మతాలు ఈ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాయి. ఈ విశ్వాసం ప్రకారం ప్రతి మనిషి తాను చేసే ప్రతి చర్యకు తగిన ప్రతిఫలాన్ని, అంటే మంచి కర్మలకు మంచి ఫలితాన్ని, చెడు కర్మలకు చెడు ఫలితాన్ని అనుభవించి తీరాలి. హిందూ మతంలో కర్మ అంటే పని చేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే. నిద్రించటం, శ్వాసించటం, ధ్యానించటం, తపస్సు, మౌనం, భుజించటం, ఉపవసించటం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండలేరు. మనిషి మరణించిన తర్వాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు, పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు. మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఆత్మతో ముడిపడి ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే. ఒక జీవాత్మ తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో సుఖదుఖాలను అనుభవిస్తుంది. అలాగే ఈ జన్మలో చేసే కర్మలు అతని తర్వాతి జన్మల్ని నిర్ణయిస్తాయి. ఇలా కర్మలు, వాటి ఫలితాల వల్లనే మనిషికి మళ్ళీ పుట్టుక, అంటే పునర్జన్మ చక్రం వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది. కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసింది. అనగా కర్మ అనేది మన చేతులతో చేసే పనులకే కాదు, మన ఆలోచనలకు మరియు మనం మాట్లాడే మాటలకు కూడా వర్తిస్తుంది. వీటిని మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ అంటారు. మన మాట వినో లేదా మన ఆదేశాల వల్ల ఇతరులు ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల వచ్చే పాపపుణ్యాలు కూడా మనకే చుట్టుకుంటాయి. అంటే ఇతరుల ద్వారా చేయించే పనుల వల్ల కలిగే కర్మని పరోక్ష కర్మ అంటారు. మనం ఏ విత్తనం నాటితే ఆ పంటనే కోస్తాం అనే సూత్రం ప్రకారం మంచి ఆలోచనలకి మంచి ఫలితం, చెడు పనులకి చెడు ఫలితం ఖచ్చితంగా లభిస్తాయి. కనుక మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మాచరణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని నాస్తికులు, భౌతికవాదులు నమ్మరు. అబ్రహామిక్ మతాలైన యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రకారం ఈ సృష్టిలో జరిగే ప్రతిదీ మరియు మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పం, అనగా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతాయి. అంతా ఆ భగవంతుడే వారు చేయిస్తాడనేది వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. హిందూ మతం ప్రకారం దేవుడు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా మనిషి విచక్షణకి వదిలేశారు. కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరగక కొందరు కర్మను విధి నిర్ణయంగా పొరబడతారు. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా సొంతంగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. అబద్ధం, కపటం, దొంగతనం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే చెడు కర్మలు. అందుకే సమాజ హితాన్ని కోరే ధార్మికులు వీటిని వదిలి ధర్మబద్ధంగా జీవించటమే ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. పునర్జన్మలపై నమ్మకం, స్వర్గప్రాప్తి, నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకే వస్తాయి. ఉదాహరణకు, నేను గత జన్మలో ఏదో పాపం చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను అని కొందరు అంటూ ఉంటారు. వేదాంతాల ప్రకారం కర్మ 4 రకాలుగా ఉంటుంది. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియామాన కర్మ మరియు ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే పోగుబడిన కర్మ, అనగా గత జన్మల కర్మల యొక్క మొత్తం నిల్వ. ప్రారబ్ధ కర్మ అనేది గత సంచిత కర్మల సమాహారం. ప్రస్తుత శరీరం ద్వారా అనుభవించటానికి ఎంపిక చేసిన సంచిత కర్మలో ఒక భాగం మాత్రమే. క్రియామాన కర్మ అనగా ప్రస్తుత జీవితంలో ఒక వ్యక్తి ప్రస్తుతం చేస్తున్న కర్మ.
క్రియామాన కర్మలన్నీ సంచిత కర్మలోకి ప్రవహించి తత్ఫలితంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మరణం తర్వాత మనం మరొక మానవ శరీరంలో తిరిగి జన్మించే వరకు క్రియాశక్తిని అంటే కార్యాచరణ సామర్థ్యాన్ని మరియు క్రియామాన కర్మను కోల్పోతాము. ఆగామి కర్మ అంటే ప్రారబ్ధం వల్ల జరిగే పనుల మంచి చెడుల ఫలితం. నా వల్లే జరిగాయనే అహంభావాన్ని పొందడం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు. మొదటి రెండు కర్మలైన సంచిత కర్మ మరియు ప్రారబ్ధ కర్మలు విధి సంబంధమైనవి, దృఢమైనవి మరియు స్థిరమైనవి. వాటి పర్యవసానాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు జన్మలలో సమయం వచ్చినప్పుడు అనుభవిస్తారు. వాటిని ప్రభావితం చేయడం లేదా మార్చడం లేదా సవరించడం సాధ్యం కాదు. తర్వాతి రెండు కర్మలైన క్రియామాన కర్మ మరియు ఆగామి కర్మలు స్వేచ్ఛా సంకల్పానికి సంబంధించినవి, అదృఢమైనవి మరియు అస్థిరమైనవి. అంటే ఒక వ్యక్తి తన ప్రస్తుత జీవితంలో స్వేచ్ఛగా చేసే ఆలోచనలే ఆగామి కర్మ, ఆచరించే పనులే క్రియామాన కర్మ. క్రియామాన కర్మ మరియు ఆగామి కర్మలు ఈ ప్రస్తుత జీవితంలోని విధి శాసించే అచంచల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి, మార్చడానికి లేదా సవరించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో లేదా తదుపరి జన్మలలో అనుభవించబోయే పాపపుణ్య ఫలాలను సంచిత కర్మల నిల్వలలో జమ చేస్తాయి. భగవద్గీత ప్రకారం కర్మ బ్రహ్మోద్భవం. ప్రకృతి గుణాల వల్ల అన్ని కర్మలు నిర్వహించబడతాయి. కర్మలను ఆవరించి దోషం ఉంటుంది. కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే శరీరయాత్ర జరగదు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మల వల్ల దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాలను దైవానికి అర్పించడం వల్ల మనిషి మోక్షాన్ని పొందుతాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్భుః మాతే సంగోత్సవ కర్మణ్యే. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడం మానవద్దు అని సాంఖ్యయోగంలోని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తారు. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని, దుష్కర్మలు మానవునికి కష్టాలను, నరకాన్ని ఇవ్వగలవని కర్మ సిద్ధాంతం బోధిస్తుంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అధిగమించవచ్చని, భగవంతుని ధ్యానించి గత జన్మ పాపభారాన్ని తగ్గించుకొని ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని కర్మ సిద్ధాంతం బోధిస్తుంది. కాబట్టి ధర్మబద్ధమైన సత్కర్మలను ఆచరిస్తూ మన జీవితాన్ని మనమే ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.